మీ పేరు? శేషిరెడ్డి. ఏం పంటలు వేశారు మీరు ఈ సంవత్సరం? మేము బొప్పాయి, మిరప, పొగాకు, కంది అన్నీ వేసాము. ఈ సంవత్సరం పొగాకు వేసాము. పొగాకు పోయిన సంవత్సరం అంటే ఎమ్మటెమ్మటే పోయింది, గిట్టుబాటు ధర 15,000 తగ్గలే. ఈ సంవత్సరం మటుకి పొగాకు వేసాము, గిట్టుబాటు ధర రావట్లే. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరము బాగా రేట్ డౌన్ అయింది, జనాలకి బాగా నష్టం వచ్చింది. కూలి పోయిన సంవత్సరం 400 ఉంటే ఈ సంవత్సరం 600, 1000 రూపాయల దాకా కూలి పెట్టినాము. కానీ ఎమ్మటెమ్మటే పోతే బాగుండేది. ఇప్పుడు 10,000కు మామూలుగా సిఆర్ వేసిన చెక్కులు మొత్తం ఇంటికే వస్తున్నాయి. పోయిన సంవత్సరం కొంచెం ఆపైనా మొత్తం వేసేవాళ్ళు. ఇప్పుడు ఈ సంవత్సరం అట్లా కాకుండా మొత్తం ఇంటికి పంపిస్తున్నారు. బాగా లాస్ పోతున్నాం సార్. ఈ సంవత్సరం పొగాకు అయితే బాగా లాస్ వచ్చింది. అది ఇప్పుడు పొగాకు వేసిన రైతుల పరిస్థితి ఏమంటారు మరి? పొగాకు వేసింది సిఆర్ వేసి మొత్తం ఇంటికి వస్తున్నాయి సార్. 50 చెక్కులు తీసపోతే 20 చెక్కులు ఎన్నికి వస్తున్నాయి. మళ్ళీ అది పోవట్లే. పోయినసారి మటుకు బాగా లేకున్నా ఏమున్నా పొగాకు అయితే బాగా వేసుకున్నారు. ఎకర వేసే వాళ్ళకు 4 ఎకరాలు వేసుకోమని చెప్పి ఇప్పుడు బాగా ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కువ వేసుకోమనేది వాళ్ళే పొగాకు మళ్ళీ ఎనికి పంపిస్తున్నారు సార్. దానివల్ల బాగా ఇబ్బంది అవుతుంది. కూలీలు కట్టలేక పొగాకు ఇప్పటికి పోలే, మా చెక్కులన్నీ ఆగిపోయినాయి సార్. అందువలన ఇబ్బంది అవుతుంది సార్. మాకు గిట్టుబాటు ధర రావట్లే. ఎకరాకు వచ్చేసి 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. 50,000 నుంచి 1,00,000 రూపాయలు పెట్టుబడి అవుతుంది. గతంలో ఎమ్మటే పోగొట్టి మాకు డబ్బులు ఎమ్మటే ఇస్తారు సార్. ఈ సంవత్సరం అయితే ఇప్పుడు 4 నెలల నుంచి పొగాకు పోవట్లే. వాళ్ళ కూలీలు అప్పులు తెచ్చి కట్టినా కూడా మళ్ళీ ఏం రాకపోతుండే. వాళ్ళేమో ఇంటికి వచ్చి గోల చేస్తుండే. పొగాకు వేసిన రైతులు ఏడు బాగా దెబ్బతిన్నారు. అందు గురించి బాగా అప్పుల పాలైంది. ముందు పైరు వేయాలంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. గవర్నమెంట్ ఏదన్నా ఆదుకుంటే తప్పక ఇబ్బందే సార్. అన్నీ ఇబ్బందే. పైర్లు ముందుకు ఎవరు వేయాలన్నా ఇబ్బంది పడుతున్నారు. మాకు ఏదో ఒకటి ప్రభుత్వం జిప్పులు అవన్నీ ఇస్తున్నారు, కానీ నీళ్లు కొంచెం పర్వాలేదు అనుకున్నప్పుడు పైర్లన్నీ నష్టపోతున్నాయి. గిట్టుబాటు ధర ఉంటే ఎవరైనా పైరు వేయగలరు. ఈ సంవత్సరం ఎప్పుడు వేసేవాళ్ళు వేస్తున్నారు. కొత్తగా వేసిన వాళ్ళు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. పొగాకు కూలీలు కూడా రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు చూసి ప్రభుత్వంగా ఆదుకుంటే కూలీలమైనా బాగుపడతారు. లేకపోతే ముందుకు పైర్లు వేసే ప్రసక్తి లేదు. అది సార్ మా విషయం సార్. ఇదే రకంగాని కొనసాగితే పంటలు వేసేవాడు ఉండడు, రైతు పండించే వాళ్ళే ఉండరు సార్. అందుకని రైతులకి ఆదుకొని ముందే సబ్సిడీ ఎరువులు కానీ, ఎరువు మందులు కానీ, రైతులకు విత్తనాలు కానీ అన్ని సబ్సిడీలో ఇచ్చి పైర్లు వేసుకోవడానికి అవకాశం ఉంటే తప్పక పైర్లు వేసే ప్రసక్తి లేదు సార్. రైతులే అడక్కునోకాల్సి వచ్చినప్పుడు మిగతా వాళ్ళు జాబు చేసే వాళ్ళు కూడా రైతులు అడుక్కున్నప్పుడు ఆటోమేటిక్గా ఉద్యోగస్తులు కూడా అడుక్కోవాల్సి వచ్చింది. కాబట్టి ఏదన్నా ప్రభుత్వం తరఫున మందులు అవన్నీ సబ్సిడీలో ఇవ్వాలి. కాబట్టి ఇచ్చి ఆదుకుంటే బాగుపడతారు. లేకపోతే రైతులు పాడైపోతారు.